అడుగుదాం. రైట్ రైట్ మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే ఎట్టకేలకు ఈ జమిలీ బిల్లు పార్లమెంట్ కి చేరి జేపీసీ కూడా వెళ్ళింది. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, అసలు జమిలీ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకటి ఇప్పుడు అవకాశం ఉన్నదంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అక్కడ 2/3 మెజారిటీ కావాలి. ఇంత పెద్ద బిల్లు డిస్కషన్ సరిగ్గా చేయకపోతే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని చక్కగా జేపీసీకి పంపించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇంత పెద్ద సమస్య కాబట్టి రాజ్యాంగం సవరణ కావాలి, మార్పులు కావాలి కాబట్టి డిస్కషన్ చేస్తారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అన్ని పార్టీలు రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అది 3 నెలలు పడుతుందా 6 నెలలు పడుతుందా మనం చెప్పలేం. కానీ ఇది మంచి అవకాశం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాడి ఆపోజిషన్ పార్టీస్ ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కన్విన్స్ చేయడం అంటే వాళ్ళు అనుకున్న అబ్జెక్షన్స్ కొన్ని తగ్గించడం, మేము ఏమైనా సరే ఒప్పుకోమన్నా వాళ్ళకు ఉన్న డౌట్స్ని క్లియర్ చేయటం, అవి కలపటం, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన బిల్లుని అమెండ్ చేయటం చేయాలి. చేస్తే తప్పకుండా సపోర్ట్ వస్తుంది. కొంతవరకు లొంగాలి, వాళ్ళు కన్విన్స్ చేయాలి. ఒక మంచి పాయింట్ ఈ బిల్లు ఏంటంటే వెంటనే పెడతలేదు, 29లో పెడతలేదు, 34 వరకు టైం ఉన్నదన్నారు. దాన్ని బట్టి 10 సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి చాలా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులకి ఆ ఇబ్బంది పోయింది. ఇంకా వెంటనే 29కి మనం రెడీ అయిపోవాలి, తగ్గిపోవాలా, ఇదే అదే అని పోయింది. 34 వరకు టైం వచ్చింది కాబట్టి ఈ జేపీసీలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా డీల్ చేసుకుని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే పాస్ అవుతారు. ఇప్పుడు 290, 300 ఉన్నారు ఎంపీలు. వాళ్ళకి ఆల్రెడీ కనపడిన సపోర్ట్ ఇంకో 30 ఉన్నది. 330 ఇంకో 20-30 మంది కావాలి. వాళ్ళు అబ్స్టైన్ అవినా సరిపడిపోతుంది. అబ్స్టైన్ అంటే ఇటు ఎక్కర్లేదు అటు ఎక్కర్లేదు. అది ఒక ప్రభుత్వానికి పార్లమెంటరీ డెమోక్రసీలో మనలాంటి ప్రభుత్వానికి సాధించడం కష్టం కాదు. ఇది నో కాన్ఫిడెన్స్ మోషన్ కాదు, ఏదైతే గవర్నమెంట్ తీసేయడానికి ఫైనాన్స్ బిల్ కాదు. కాబట్టి వాళ్ళ స్కిల్ ఎంత ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. స్కిల్ అంటే మా ఆర్గ్యుమెంట్ కరెక్ట్, మేము దేశానికి చేస్తున్నాం అంటాం కాకుండా మనం ముందుకు ఎలా తీసుకెళ్దాం, ఏం కాంప్రమైజ్ అవుతారు చూడాలి. కానీ వాళ్ళ అభిప్రాయం కూడా ఏంటంటే మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్స్ అవ్వక బీజేపీ ప్రభుత్వానికి మనం ఏదో తగ్గిపోయాం, ఎలక్షన్ సరిగ్గా రాలేదు, జూన్ 2024లో అంటారు. కాబట్టి మేము అనుకున్న ఎజెండా అంతా ముందలు తీసుకొచ్చాం, పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశాం, వకాఫ్ బిల్ చేసాం, ఫ్యామిలీ ఎలక్షన్స్ పెద్ద సమస్య చేసాం. మేము మొదలుకి వెళ్ళిపోతున్నాం. ఇంకా 4.5 సంవత్సరాలు ఉందని చెప్పుకోవటానికి మాత్రం పూర్తిగా సరిపడింది. మేము ఎక్కడ ఆగలేదు. గౌరవ పుల్లారావు గారికి నేను ఒక ప్రశ్న అండి. పుల్లారావు గారు మా పార్టీ తరఫున మీకు ఒక ప్రశ్న విశ్లేషకులుగా, ఈ రోజు పారదర్శకమైన ఎన్నికలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా జరుగుతాయని మీరు నమ్ముతా ఉన్నారా? ఎందుకు అంటా ఉన్నామనంటే ఈ రోజు ఈవీఎం మిషన్లు, వీవీప్యాట్లు తయారు చేసేటటువంటి బిఈఎల్ సంస్థలో మరి మాజీ ఎంపీలు డైరెక్టర్లుగా ఉన్నారండి. 5 మంది మాజీ ఎంపీలు అండి. మరి వాళ్ళని ఎట్లా నమ్మొచ్చు? మీరు ఆలోచన చెయ్యండి. ఎందుకంటే ఈరోజు బ్యాలెట్ పేపర్ మీద జరిగే ఎన్నికలు పారదర్శకంగా ఉంటాయి తప్పిస్తే ఈవీఎం మిషన్లు అనేటివి ఖచ్చితంగా ఎవరు ఏమనుకుంటారు. అందు గురించే జమీల్ ఎన్నికలు అంటున్నాడు. ఎవరు మోదీ గారు జమీల్ ఎన్నికలు అన్ని కారణం ఏంటంటే ఈవీఎం మిషన్లతోటి మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను నేను మార్చొచ్చు, మొత్తం ఒకటేసారి ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను నేను చేసుకోవచ్చు, నేను నిజంగానే మరొక నియంతగా మారొచ్చు అని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తున్నది. కాబట్టి ఈవీఎం మిషన్ల విషయంలో మీరు సమాధానం చెప్పాలండి, ఎందుకంటే పెద్దలు కాబట్టి మీకు అన్ని అనుభవాలు ఉన్నాయి. తప్పకుండా నేను మీరు అడిగిన ప్రశ్న డౌట్ ప్రకారంగా ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయినాయి, ఈవీఎంస్ తో మేము పట్టించుకోమంటాం. మరి ఆ థియరీ ఉంటే బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూశారు కదా. హసీనా అహ్మద్ టైంలో 2 ఎలక్షన్స్ ఆమెకు వ్యతిరేకంగా ఉన్న ఖలీదా జియా పోటీ చేయలేదు. ఇప్పుడు ఏమొచ్చింది, ఖలీదా జియా పోటీలో లేదు, హసీనా లేదు, ఇంకో ఎవరో వచ్చి పట్టుకుపోయారు. ప్రజాస్వామ్యంలో మనం పార్టిసిపేట్ చెయ్యం, ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం. మా పార్టీని బొందబెట్టనీకే ఈవీఎం మిషన్లు ఈసారి ఖచ్చితంగా మోదీ గారు కుట్రవన్నిండ్రు, చంద్రబాబు గారు కుట్రవన్ని ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో మాకు ప్రాతినిధ్యం చేయకుండా చేయడానికి కారణం, ఏకైక కారణం ఈవీఎం మిషన్లు అండి. ఎందుకంటే ఒక్క సీటు కూడా పార్లమెంట్ లో రాని సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని మీరు నమ్ముతారా అండి? అంటే మీరు చూడండి ఎంత కుట్ర దాగి ఉన్నదో మీరు ఆలోచన చేయండి.
టీఆర్ఎస్ పార్టీ Okay. అయిపోయింది పోయిందని నేనేం అంటలేదు. నేను ఇంకా ఎప్పుడు అన్నది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ ఉన్నది, Yeah. ప్రాంతీయ లింగం గారు, పార్టీ ఒకటే ఉన్నది తెలంగాణలో. అందువల్ల ఆ వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను, మీతో మాట్లాడతాను. లింగం గారు, అంటే మీరు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నారు కదా, అసలు ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధం అవుతుందని చెప్పేసి అధికార పక్షం అడుగుతోంది కదా, దీని మీరు క్లారిటీ ఇవ్వాలి. ముందుకే చాలా స్పష్టంగా చెప్పా, ఇవాళ సమైక్య స్ఫూర్తికి ఫెడరల్ సిస్టానికి వ్యతిరేకం. నేను ఎంతమందికి గతంలో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు కేటగారికలు చెప్పింది, బేసిక్ స్ట్రక్చర్ ని మార్చడానికి వీలు లేదు. ఇవాళ అమెండ్మెంట్ చేసుకోవచ్చు కానీ బేసిక్ స్ట్రక్చర్ అమెండ్ చేసుకోవద్దు. ఇవాళ ఫెడరల్